సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ పసికొన వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. కేవలం పవర్ ప్లేలోని సిక్సర్ల సునామీ సృష్టిస్తూ హైదరాబాద్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి ఎన్నో చారిత్రాత్మక రికార్డులను తన పేట లిఖించుకున్నాడు. క్రికెట్ లో రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రేక్షకులను భాగోద్వేగానికి గురి చేసే ఇన్నింగ్స్లు చాలా అరుదుగా వస్తాయి. వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ ఖచ్చితంగా అలాంటిదే. సెంచరీ చేజారిన బాధ అతడిని కొంతకాలం వెంటాడవచ్చు, కానీ ఇన్నింగ్స్ ద్వారా తాను ఎలాంటి అసాధారణ ఆటగాడో ప్రపంచానికి మరోసారి నిరూపించుకున్నాడు. ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి, మరెన్నో కొత్త చరిత్రలు లిఖించబడ్డాయి. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం గుండెల్ని పిండేసే ఒక అద్భుతమైన భాగోద్వేగ సన్నివేశం ఆవిష్కృతమైంది. కేవలం కొన్ని పరుగుల దూరంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుని రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలోనే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఊపు చేస్తే సూర్యవంశీ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. సిక్సర్లు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ చరిత్ర సృష్టించే ముగింట బోల్తా పడ్డాడు. ప్రఫుల్ హింగే విసిరిన ఒక షార్ట్ పిచ్ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ దాటించేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. అయితే ఊహించని దానికంటే కాస్త ఎత్తుగా రావడంతో కనెక్ట్ కాలేకపోయింది. డీప్ థర్డ్ స్థానంలో ఉన్న ఫీల్డర్ చేతుల్లోకి బంతి నేరుగా వెళ్లడంతో ఆకాశమే హద్దుగా సాగుతున్న ఒక అద్భుతమైన ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ సీజన్లో ప్రఫుల్ హింగే బౌలింగ్లో సూర్యవంశీ అవుట్ కావడం ఇది మొదటిసారి కాదు, కానీ ఈ వికెట్ మాత్రం అతడిని కోలుకొని దెబ్బతీసింది. అవుట్ అయిన వెంటనే సూర్యవంశీ నమ్మలేనట్టే అక్కడి నుంచి నిలబడిపోయాడు. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు ఆగిపోయినంత పనైంది. సెంచరీ మిస్ అయిందనే బాధతో తీవ్రమైన కోపంతో తన బ్యాట్ను గాల్లోకి గుద్దుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు. ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న ఆవేదన, కళ్ళల్లో కదలాడిన నీళ్లు చూసి స్టేడియంలోని ప్రేక్షకులంతా భాగోద్వేగానికి లోనయ్యారు. శత్రువులైనా సరే సూర్యవంశీ ఆడిన ఆట తీరుకు ఫిదా అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డర్లు పరుగున వచ్చి అతడి వీపుపై తట్టి ఓదార్చారు. గెలుపోటములకు అతీతంగా సాగిన ఈ దృశ్యం క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంది. శతకం మిస్ అయిన సూర్యవంశీ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోతుంది. అతడు పెవిలియన్ వైపు నడుస్తున్నప్పుడు మైదానంలోని వేలాది మంది ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో వీడ్కోలు పలికారు. నిజానికి సూర్యవంశీ సెంచరీ మిస్ చేయకపోయినా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశించిన దానికంటే విధ్వంసం సృష్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న చావో రేవో లాంటి పోరులో వైభవ్ సూర్యవంశీ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. పవర్ ప్లేలోనే రికార్డులు తిరగరాసిన ఈ బీహారీ కుర్రాడు మెరుపుల జోడి చూస్తుంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ భారీ స్కోరు సాధించడం ఖాయమనిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్కు మల్లాన్పూర్ వేదికైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ పసికొన వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. కేవలం పవర్ ప్లేలోని సిక్సర్ల సునామీ సృష్టిస్తూ హైదరాబాద్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి ఎన్నో చారిత్రాత్మక రికార్డులను తన పేట లిఖించుకున్నాడు. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు ఊహించని రీతిలో ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే సన్ రైజర్స్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 60 పరుగులు సాధించి పవర్ ప్లేలో ముగిసే సమయానికి అజేయంగా నిలిచాడు. ఇటు యశస్వి జైస్వాల్ కేవలం సింగిల్స్ తీస్తూ అతనికి పూర్తి సహకారం అందించాడు. వీళ్ళిద్దరి దాటికి రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 80 పరుగుల బోర్డు దాటింది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. పవర్ ప్లే ఓవర్లోనే అతడు ఏకంగా 8 అద్భుతమైన సిక్సర్లు బాదాడు. దీనితో ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్ లో పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్ గా వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో సన్నత్ జయసూర్య 2008, జానీ బైస్టో 2022, అభిషేక్ శర్మ లాంటి దిగ్గజాలు పవర్ ప్లేలో 7 సిక్సర్లు కొట్టిన రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు చాలా సునాయాసంగా అధిగమించాడు. మైదానంలో సన్ రైజర్స్ బౌలర్లు ఎటు బంతి వేసినా అది సిక్సర్గా మారింది. ఐపీఎల్లో 20 బంతుల్లో అత్యధిక సార్లు అర్ధశతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 5వసారి ఈ ఘనత సాధించిన వెస్టిండీస్ తుఫాన్ బ్యాటర్ నికోలస్ పూరన్ సరసన నిలిచాడు. లైవ్ స్కోర్ గణాంకాల ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ కి ఇదే అత్యుత్తమ పవర్ ప్లే భాగస్వామ్యం కాగా, ఇంతటి అత్యంత ఒత్తిడిలో కూడిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ లో అది ఇంత చిన్న వయసులో భయం అనే పదం లేకుండా అతడు ఆడిన తీరు చూసి స్టేడియంలోని అభిమానుల పాటు క్రికెట్ విశ్లేషకులు సైతం నోర్లెళ్లబెట్టారు.